నమస్తే. ప్రస్తుతం మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్లు చూస్తున్నాం. అయితే భవిష్యత్తులో బట్టలు ఉతికి ఆరేసినట్టు మనుషులను కూడా ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మిషన్లు భవిష్యత్తులో రాబోతున్నాయంట. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వ్యక్తికి స్నానం చేసే ఓపిక లేకపోతే మెషిన్ టబ్లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు, కొద్ది నిమిషాల తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు రావచ్చంట. ఈ మిషన్లోని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును పరిగణనలోనికి తీసుకుని వాష్ అండ్ డ్రై ఆప్షన్ నిర్ణయిస్తుంది. జపనీస్ షవర్ హెడ్ సంస్థ సైన్స్కో ప్రజలకు స్నానాన్ని అందించడానికి ఉద్దేశించిన ఏఐ శక్తితో కూడిన వాషింగ్ మిషన్ ఆఫ్ ది ఫ్యూచర్ ని కనిపెట్టిన తర్వాత టైడ్ ప్యాడ్ ని ఉంచింది. జపాన్కు చెందిన సైన్స్కో కంపెనీ ఇంజనీర్లు ఈ మెషిన్ ను తయారు చేసినట్లు డైలీ మెయిల్ కథనం పేర్కొంది. ఒసాకా కాన్సాయ్ ఎక్స్పోలో 1000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వర్షన్ ను విడుదల చేస్తాము అని సైన్స్కో కంపెనీ చైర్మన్ అయోమా వెల్లడించారు. మనుషుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జపాన్ ఇంజనీర్లు దీనిని తయారు చేశారు. ఈ ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్లోకి మనిషి ప్రవేశించాక అది సగానికి పైగా గోరువెచ్చని నీరు నిండుతుంది. ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరజిమ్ముతాయి. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపరిచేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయట. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మెషిన్ సేకరిస్తుందట. అందుకు తగిన విధంగా ఇది యాక్ట్ చేస్తుందట. అయితే ఈ సాంకేతికత అత్యాధునికమైనదిగా అనిపించవచ్చు, కానీ ఇది పురాతనమైనదే. ఇది శాన్యో ఎలక్ట్రికో ప్రస్తుత పానాసోనిక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా 1970 జపాన్ వరల్డ్ ఎక్స్పోజిషన్స్ లో ప్రదర్శించబడిన యంత్రంపై ఆధారపడింది. అలాగే పాత వర్షన్తో పోలిస్తే కొత్త వర్షన్లో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒసాకాలోని ఎక్స్పో 2025లో మిరాయ్ నింగెన్ సెంటకుకిని ప్రదర్శించాలి అని యోచిస్తున్నారు.